అలాగే నీకు ఎదురవుతున్న విశ్వాస పరీక్షలన్నీ దేవుడికి తెలియకుండా ఎదురు కావటం లేదు, తెలిసే అనుమతిస్తున్నాడు. లోకంలో మిగిలిన వారికి జరగనివేవో నీకే వింతగా జరుగుతున్నట్టు ఏం ఫీల్ అవ్వద్దు. లోకంలో ఇతరులకు జరిగే నీకంటే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ధైర్యం తెచ్చుకొని విశ్వాస యాత్రలో ముందుకు సాగు. శోధనకు అనుమతించిన దేవుడే శోధన కాలం తీరిపోయిన తర్వాత ఏబును రెండంతలుగా దీవించినప్పుడు మళ్ళా సైతాన్ వచ్చాడా? ఏబును రెండంతలుగా దీవించినప్పుడు మళ్ళా సైతాను శోధన ఉందా? కనపడ్డాడు మీకేమన్నా? మళ్ళీ అడ్రస్ కూడా లేడు. ప్రస్తుతానికి శోధన ఘట్టంలో ఉన్నావు. అపవాది నిన్ను కొంచెం శ్రమల పాలు చేస్తుండొచ్చు. ఒక రోజు రాబోతుంది, ఆ రోజున దేవుడు నిన్ను తిరిగి దర్శిస్తాడు, రెండంతలుగా దీవిస్తాడు. ఆ దినాన శత్రు శోధన నీకు ఇక కనపడదు. విశ్వాస పరీక్ష కావాలా వద్దా? అవసరమా లేదా? లేకపోతే మెప్పు మహిమ ఘనత ఉండదంట. మరి ఏం మెప్పు ఏం మహిమనయోయ్, నాకు ఈ పరీక్షలు వద్దు బాబోయ్ అంటావా? వద్దన్నా కుదరదండి. 10th జాయిన్ అయిన తర్వాత నేను ఎగ్జామ్స్ రాయనంటే ఎట్లా ఊరుకుంటారు? రాయాలి. ఎగ్జామ్ నీ చేత రాయించేది ఖాయం, ఇంటర్లోకి నేను నెట్టేది ఖాయం. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు ఊహించని మలుపులు తిరిగిద్ది జీవితం. అయినా భయపడాల్సిన నిమిత్తం ఏం లేదు. ఎన్ని మలుపులైనా నిన్ను చేరాల్సిన గమ్యాన్ని చేర్చేవాడు నీ ముందే నడుస్తున్నాడుగా. భయం ఎందుకు? అదే విశ్వాసం అంటే. ప్రతి మలుపులోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడని మర్చిపోవద్దు. ప్రతి శ్రమలోనూ శ్రమ మోస్తుంది నువ్వు కాదు, నీ ప్రభువేనని మర్చిపోవద్దు. ఇదంతా నీకు అర్థం కావాలంటే బైబిల్లోనే నీకు అర్థమైంది ఆయన మనస్సు. మొర్దెకాయని కాపాడుకుంది మొర్దెకాయ దేవుడా? హామాన్ గాడు ప్లాన్ వేస్తుంటే మొర్దెకాయ నిద్రపోతున్నాడు. మేలుకుంది ఎవరు? దేవుడు. ఇప్పుడు చెప్పండి, శ్రమలు పడ్డది భక్తుల్లా కనపడుతుంది కానీ వాటన్నిటిని మోసి నెరవేర్చిన వాడెవరు? మరి ఇప్పుడు నువ్వు నేను బిల్డప్లే తప్ప మొత్తం బరువు అంతా మోస్తుంది ఎవరు? మరి బిల్డప్ ఎవరిది? తెగ ఫీల్ అవుతాం మనం. నేనే మోస్తున్నా నేను. ఆయన నవ్వుతాడు, నేను ఏడిచావు నరుమయ్యని. ఏందమ్మా నువ్వు మోసేది? నిన్ను నా చంకలో పెట్టుకున్నాను అంటాడు ఆయన. నేను చంకలో పెట్టుకొని మోసాను కాబట్టి నువ్వు నడుస్తున్నావు, లేకపోతే నీ చరిత్ర ఎప్పుడో క్లోజ్ అంటాడు ఆయన. ఇంత మంచి దేవుడు నీకు నాకు తోడై ఉన్నాడు. దేవుడిని ఎరిగిన ఈ దినానే కాదు, దేవుడిని ఎరగని అన్యుడిగా నువ్వు ఉన్నప్పుడే నిన్ను మోసాడు ఆయన. మోసాడు. చావు నుండి ఎన్నోసార్లు కాపాడాడు. నువ్వు అన్యుడిగా ఉన్నప్పుడే. తెలుసు నువ్వు రక్షించబడతావని తెలుసు.